హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఒక హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి ఫ్రెండ్స్. మనకి నోటికి కారంగా పుల్లగా ఏదైనా పచ్చడి తినాలనిపిస్తే మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం చపాతీలకు కానీ రైస్లకు కానీ ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 8 పచ్చిమిర్చిలను అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్, అలాగే 100 గ్రామ్స్ వరకు ఉండే ఒక బీరకాయని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటాలను అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. బీరకాయ ముక్కలు అలాగే టమోటా, క్యారెట్ అయితే బాగా మెత్తగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇందులోనికి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి అయితే వేసుకోవాలండి. ఇవి 2 వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం రోట్లో కానీ రుబ్బుకున్నామంటే టేస్ట్ అయితే మరింతగా ఉంటుందండి. నాకైతే టైం లేదనేసి నేను మిక్సీ జార్లోనే రుబ్బేశాను. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్సుగా అయితే రుబ్బుకోవాలి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరీ నిన్నగా లేకుండా ఈ విధంగా కొంచెం బరకగా అయితే రుబ్బి తీసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందుని పోపు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి 2 ఎండుమిర్చీలు కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రుబ్బుకున్నటువంటి ఈ పచ్చడిని అయితే వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత అవసరమైతే 2-3 స్పూన్స్ వరకు వాటర్ని కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.